అవ్యభిచార సంబంధమైన క్రియలు, అపవిత్రమైన కార్యములతో నింపుకుంది ఆ సువర్ణ పాత్ర. దానిని పట్టుకొని ఉన్నట్టుగా యోహాను భక్తుడు చూస్తున్నాడు. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను. దానికి ఒక పేరు ఉందంట. ఆ పేరు మర్మము. వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మహాబబులోనులో నుంచే ఈ యొక్క విగ్రహారాధన. మహాబబులోనే సర్వరాజ్యములను లోకమును పరిపాలించి ఉన్నారు. ఆయా రాజులు ఆయా రాజ్యాలు వారు ఆ యొక్క బబులోను నుండే పరిపాలించి ఉన్నారు. నెబుకద్నెజరు, బాబిలోనియన్ కింగ్స్, అషూరియన్స్, అషూరు రాజులు, ది అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ రాజు, కోరెషు మహారాజు, ఇంకా ఆయా రాజులు, ఐగుప్తు రాజులు, అనేక మంది ఒక రాజ్యము తర్వాత ఒక రాజ్యము, ఒకరు పడగొట్టిన దానిని మరొకరు ఏలుతూ, ఆ విధంగా మహాబబులోను నుండి సర్వలోకము కూడా పరిపాలించబడింది. ఆ విషయాన్ని దానియేలు మహాప్రవక్త ప్రధానమంత్రి అయిన బబులోను రాజ్యమునకు పరిపాలించిన దానియేలు భక్తుడు రచించి ఉన్నాడు. దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా జరగబోవు లోక ముగింపు, ఆయా రాజ్యాలు కాలాలు గూర్చి చాలా విపులమైన వివరణ ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ స్త్రీ నొసట ఒక పేరు ఉంది, మర్మము అని వ్రాయబడి ఉండెను. అది వేశ్యలకు తల్లి, భూమిలోని మహావేశ్యలకు తల్లి అయిన మహాబబులోను. Upon her forehead was a name written, Mystery, Babylon the Great, the mother of harlots and abomination of the earth. కాబట్టి దేవతా స్తంభములను పర్వతాల్లో కట్టించి అక్కడ వారి యొక్క పసికందులను, తొలిచూరు బిడ్డలను బలి అర్పించి వాటికి విగ్రహారాధన అర్పణ చేసి వారు సాగిలపడి ఉన్నారు.